రాష్ట్ర రాజధాని మూడుబారిపోయింది. కేవలం ఆ 18 ఊళ్ల మీదనే కాకులన్నీ వాలిపోయి కావు కావుమంటూ గోల చేస్తున్నాయి. ఒక్క ఓటుంటే వెయ్యండి బాబు అంటూ బడా బడా మనుషులంతా బొచ్చెలు చేతపట్టుకుని బిచ్చమెత్తుకుంటున్నారు. లెక్క ప్రకారం 5 ఏళ్లకొక్కసారి మాత్రమే కనిపించాల్సిన ఈ పరువు తక్కువ ప్రజాస్వామ్య ప్రక్రియ ఇలా మాటిమాటికి వచ్చేస్తుంటే జనానికి అసలు ఈ ఎన్నికల మీదే వెగటు పుడుతోంది. అన్ని పార్టీల్ని వెలయేయాలన్నంత కోపం వస్తోంది. అసలు ఈ ఉప ఎన్నికల రోగానికి మందే లేదా? ఇవాళ ఎన్నికలు ఎవరి వల్ల ముంచుకొచ్చాయన్న ఒక మౌలికమైన ప్రశ్నకు ఆ 18 మంది త్యాగమూర్తుల ముఖార విందాలే సమాధానాలు. కానీ ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. ఆ ఒకే ఒక్కడి అధికార దాహం మూలంగానే ఇంత జరుగుతోందని ఒక పార్టీ అంటే, కాదు కాదు మా పెద్దాయన్ని దొంగ దొంగ అంటుంటే వినలేక ఈ ప్రభుత్వం మాకొద్దంటూ అలిగి జనంలోకి వచ్చామంటూ ఇంకో పార్టీ చెప్తోంది. రాజీనామా చేసింది గవర్నమెంట్ పడేయాలనే ఉద్దేశం కాదు. కేవలం రాజశేఖర్ గారి పేరు సిబిఐలో పేరు పొందవలసిన వల్ల మేము మనస్తాపంతో రాజీనామా చేసాం తప్ప ఈ గవర్నమెంట్ పడేయాలనే ఉద్దేశం మాకు ఎక్కింది. అసలు ఎందుకు ఎన్నికలు వచ్చాయో మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికి తెలియదు కాదు. ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తాలూకా స్వార్థం కోసం రాజకీయం అంటే వారసత్వం అనుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజరికపు అలవాట్లతో, రాజరికపు ఊర్జా సిద్ధాంతాలతో, ఆ వాసనలతో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి నాకు ఈ సీఎం కుర్చీ ఇకపోతే ప్రభుత్వాన్ని కూలగొడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఆ కుర్చీ కోసం ఎన్నికలు ఒక్కసారి ఓటేసి చట్టసభలకు సాగనంపితే మళ్లీ 5 ఏళ్ల దాకా బ్యాలెట్ పేపర్తో పనే ఉండకూడదు. కానీ ఏదో ఒకటి కొని తెచ్చుకున్న కారణాన్ని చూపుతూ మళ్లీ మళ్లీ జనంలోకి వెళ్లడం అనే ఉప ఎన్నికల మహమ్మారి గురించి ఇప్పుడు మాట్లాడుకుని తీరాల్సిందే. సభాపతి హోదాలో 1 సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంబరాన్ని సందడిగా సెలబ్రేట్ చేసుకుందామనుకున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు స్వీకరించండి అధ్యక్ష అంటూ 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఆయన జోష్ మీద నీళ్లు చల్లి పారేశారు. నైతికంగా కుళ్లబొడి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద జరుగుతున్న వేధింపులే వాళ్ల త్యాగ పత్రాలకు ఆధారభూతాలు. ఇప్పటివరకు మేము సహనంతో ఎన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాల మీద ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా ఇప్పటివరకు మేము చాలా సహనంతో ఎదురు చూసాం. కానీ అవి పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈనాడు ఆ దడులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కేవలం ఇది కక్ష సాధింపు చర్య అని భావించడం వల్ల ప్రజాప్రతినిధులుగా వాళ్ళ అభిప్రాయం మేరకి స్పందించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయానికి రావడం జరిగిందని మీ అందరికీ. కారణాలనేవి వ్యక్తిగతాలు. వీటి మీద ఎవరూ కామెంట్లు చెయ్యకూడదు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ నవ్వుల పాలై 3 నెలలకోసారి ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న విచిత్రమైన పరిస్థితికి ఈ రాజీనామాల సీజన్ను పరాకాష్ఠగా చెప్పుకోక తప్పడం లేదు. స్పీకర్ క్యాలిక్యులేషన్ ప్రకారం గడిచిపోయిన 6 సంవత్సరాల్లో ఏకంగా 65 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఇదొక పచ్చి చేదు నిజం. 5 ఏళ్లకొక్కసారి మాత్రమే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలన్న రాజ్యాంగ ధర్మాన్ని వెక్కిరిస్తూ ఇలా పదే ఓట్లు వేయాల్సి రావడం చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటుకాలం దాపరించిందనే చెప్పొచ్చు. అసెంబ్లీకైనా పార్లమెంటుకైనా అడపా ఇలా రాజీనామాలు చేసి రీఎలక్షన్ కోరుకోవడం అనేది వ్యవస్థను దెబ్బతీసే ఒక చెడు వ్యసనం. దీన్ని అరికట్టడానికి అప్పుడెప్పుడో లా కమిషన్ కూడా ప్రత్యక్షంగా పూనుకున్నట్లు గుర్తు. పార్లమెంటుకు కొన్ని సిఫార్సులు చేసుకున్నా అవన్నీ బుట్టదాఖలైపోయాయి. ఈ రికమెండేషన్స్ కనుక అమల్లో పెడితే స్వచ్ఛందంగానో బలవంతంగానో పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేసిన ఒక వ్యక్తి మళ్లీ ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే ఉండదు. అది అతని రాజకీయ జీవితానికి ఉరిశిక్ష లాంటిదే కావచ్చు. కానీ ఈ నేరానికి ఇదే కరెక్ట్ అయిన పనిష్మెంట్. ఎన్నికలొచ్చిన ప్రతిసారి జనం మీద పడే తలసరి భారం లెక్కేసి చూసుకుంటే ఉప ఎన్నికలనే మాట మీదనే
చీదరింపు పుడుతుంది. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్షన్ కమిషన్కి అయ్యే ఉప ఎన్నికల ఖర్చు అక్షరాల 2 కోట్లు. ఈ లెక్కన ఈ 6 ఏళ్లలో జరిగిన 65 ఉప ఎన్నికలకు ఎంత ప్రజాధనం తగలేసినట్లు. బైపోల్ నేపథ్యంలో ఖజానాకయ్యే ఖర్చు 2 కోట్లయితే రాజకీయ పార్టీలు చేసే హడావిడి ఖరీదు 10 కోట్ల మార్కును ఎప్పుడో దాటిపోయింది. జెండాలు, బ్యానర్లు, కార్లు, కాన్వాయ్లు, రోడ్ షోలు, లౌడ్ స్పీకర్లంటూ రోజు రోజుకు పొలిటికల్ హల్చల్ హద్దులు దాటిపోతోంది. ఇవి కాకుండా ఊరూరా అమలైపోతున్న ఓటుకు నోటు కుంభకోణాలు ఇంకోవైపు. చెక్ పోస్టుల దగ్గర పట్టుబడిపోతున్న కరెన్సీ కట్టల లెక్కలే వీటికి ప్రత్యక్ష సాక్షులు. మొన్నటికి మొన్న ఒక నియోజకవర్గంలో పేరు తెలియని ఒక రాజకీయ పార్టీ 50,000 చెవిరింగులకు ఆర్డర్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈసారి ఈసీ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవాల్టి దాకా చెక్ పోస్టుల దగ్గర దొరికిపోయిన సొమ్ము అక్షరాల 42 కోట్లు. ఇది టోటల్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఇక పట్టుబడకుండా పంపకాలు జరిగిపోయిన సొమ్ము ఎంతన్న లెక్కలు పంచినోళ్లకే తెలుసు. మామూలుగా జరిగే ఎన్నికల కంటే ఉప ఎన్నికల టైంలోనే ఇలా డబ్బు దశకం వీర లెవెల్లో చేతులు మారుతోందంటూ బన్వర్లాల్ సారే షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలనేవి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈ రోజు వరకు సీచిన డబ్బులు కానీ, గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ, చీరలు కానీ, అలాంటి అన్ని వస్తువులు కలిపి 41 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా ఉంది. అంటే అనధికారంగా జరిగే ఈ ఆపరేషన్ ఆకర్ష్ పథకాలకు ఎన్ని కోట్లు తగలయ్యబడతాయో లెక్కే లేదు. సో ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం కలిపి ఎన్నికల సీజన్ వచ్చిన ప్రతిసారి ఎంతెంత మింగేసిపోతుందో లెక్క తేలే ఛాన్సే లేదు. ఇక్కడ చేతులు మారే ప్రతి 100 నోటు ఇండైరెక్ట్ గా ప్రజల జేబుల్లో నుంచి బయటకెళ్లిపోయేదన్న నగ్న సత్యం కూడా మనకు తెలియంది కాదు. ఎలక్షన్ కోడ్ ఇన్ ఫోర్స్ అంటూ ఆయా జిల్లాల్లో సడన్గా ఆగిపోతున్న అభివృద్ధి పనుల గురించి ఎవరికీ పట్టింపు లేదు. వీధి లైట్లు మార్చినా, కనీసం సిమెంట్ రోడ్డుకు పూత పోసినా కోడ్ ఉల్లంఘించినట్లే లెక్క. ఒక్క నియోజకవర్గానికి పట్టే ఈ ఎన్నికల కర్మ మొత్తం జిల్లా జనానికంతా అంటుకుంటోంది. మరి ఈసీ కొరడాకు జడుచుకుని సెక్రటేరియట్ నుంచి జారీ అయ్యే జీవోలకు సైతం బ్రేకులు పడిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో రిలీజ్ అవ్వాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ సైతం ఈ ఎన్నికల కోడ్ మూలంగానే ఆగిపోయే పరిస్థితి. అంటే ఉప ఎన్నికల గాయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లక్షల కుటుంబాల్ని బాధ పెడుతున్నట్లు. మన గుండెకాయ ఎప్పుడో ఆగిపోయింది. అదే పరిపాలనకు ఆయువు పట్టు లాంటి సచివాలయం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. శ్మశానాన్ని గుర్తుకు తెస్తోంది. ఒక్కటంటే ఒక్క బ్లాక్లో కూడా సక్రమంగా పనులు జరగడం లేదు. ఎందుకంటే హైకమాండే ఆర్డర్ ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ల వారు 2 వారాల నుంచి ఓట్ల వేటలోనే ఊరేగుతున్నారు. రథోత్సవాన్ని తలపిస్తున్న ఈ ఊరేగింపును చూడండి. ముఖ్యమంత్రితో పాటు ఓపెన్ టాప్ జీప్ కిక్కిరిసిపోయేలా పార్టీ ప్రభుత్వం మొత్తం ఈ బండి మీదే. శాంతికి ఓటేస్తారా, మీ అభివృద్ధికి ఓటేస్తారా, లేక కసాయి వాళ్లకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. యథా రాజా తథా ప్రజ. కిరణ్ గారే పత్తా లేరు. అందుకే ఆయన కేబినెట్ కొలీగ్ సైతం సమ్మర్ వెకేషన్స్ క్యాన్సిల్ అయిపోయి ఉప ఎన్నికల డ్యూటీలో మునిగిపోయారు. కాన్వాయ్లు, ప్రోటోకాల్స్ అంటూ వాళ్ల వెంట సెక్రటరీలు కూడా క్యూలు కట్టేశారు. ఇక సచివాలయపు గోడును పట్టించుకునే మొగుడెక్కడి నుంచి రావాలి? పరిపాలించాల్సిన పెద్ద మనుషులంతా రోడ్ షోలతో బిజీగా ఉంటే, ఆపోజిషన్ పార్టీల్ని తిట్టి పొయ్యడంలోనే మునిగిపోతుంటే సచివాలయాలు చచ్చిపోక ఇంకేమవుతాయి? నేర చరిత్రల నామినేషన్లు స్క్రూటినీ చేయడానికి, తోసి పారేయడానికి ఈసీతో పాటు ఎలక్షన్ వాచ్ డాగ్ అనే ఇంకొక సంస్థ కూడా ఉంది. కాకపోతే ఇన్ని డేగ కళ్ళున్న క్రిమినల్ కమ్ పొలిటీషియన్లకు అడ్డుకట్ట పడకపోవడాన్ని ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఈ 12న జరిగే బైపోల్లో మొత్తం 53 మంది పోటీలో ఉంటే అందులో 15 మంది చరిత్ర నేరపూరితమేనని తేలిపోయింది. ఈ కళంకిత అభ్యర్థుల్లో కాంగ్రెస్ మార్కున్న వాళ్ళు 5 మంది. ఇక్కడ టీడీపీ స్కోర్ కూడా ఇదే. రాయదుర్గం టీడీపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి మీద భూ కబ్జా కేసు ఒకటి పెండింగ్ లో ఉంది. ఆళ్లగడ్డ తెలుగుదేశం అభ్యర్థి రామపుల్లారెడ్డి 15 సంవత్సరాలకు ముందటి ఒక మర్డర్ కేసులో బుక్ అయినట్లు ప్రూఫ్ కూడా ఉంది. పరకాల నియోజకవర్గంలో ఏకంగా ప్రధాన పార్టీలకు చెందిన 4 అభ్యర్థులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే.
ఇది తాజా ఉప ఎన్నికల వెనుకున్న నేర చరిత్ర. కబ్జాగాళ్లు, కూనీకోర్లు ఓటడుక్కునే ప్రక్రియలో పాల్గొంటే ఇక ప్రచార పర్వం ప్రశాంతంగా సాగుతుందని ఎలా అనుకోమంటారు? మొన్నటి రాయచోటి రణరంగాన్ని ఒక్కసారి చూడండి. రాళ్లవానకు రక్తంతో తడిసిన రాయచోటి ఉప ఎన్నికల చిత్రాన్ని ఎర్రబార్చేసింది. ఎన్నికలు, వాటి ఫలితాలు పై రాజకీయ మార్పుల్ని మాత్రమే సృష్టిస్తాయంటే అది పచ్చి పొరపాటు. ఎన్నికలంటే క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కక్షల్ని, కార్పణ్యాల్ని రాజేస్తాయన్న సంగతి నాయకులకు మాత్రం తెలీదా? అయినా సరే పోటీలు పడి రాజీనామా చేసే లీడర్లకు కొరతే ఉండదు. ఆ సీటు కోసం వెర్రిగా పోటీ పడే పార్టీలకు లోటు ఉండదు. రాజ్యాంగాన్ని సవరించుకుంటారో లేక రాజకీయంగా పరిష్కరించుకుంటారో మాకైతే తెలీదు. కానీ ప్రజాప్రతినిధి అకాల మరణం చెందితే తప్ప సదరు నియోజకవర్గానికి ఉప ఎన్నికనే దరిద్రం మాత్రం మనకు పట్టకూడదు అంటూ సగటు తటస్థ ఓటరు సర్కార్ని హెచ్చరిస్తున్నాడు. కనీసం మళ్లీ ఎన్నికలంటూ జరిగితే వాటికయ్యే ఖర్చు రాజీనామా చేసిన త్యాగమూర్తులే భరించేలా ఒక లెజిస్లేషన్ రాసుకోవాలి. అయితే పార్లమెంటు సీరియస్ గా పూనుకుంటే తప్ప ప్రజాస్వామ్యానికి పట్టిన ఈ ఉప ఎన్నికల రోగం మాత్రం విడిచిపోదు. అప్పటిదాకా ఈ ఓటుకు చేటు తప్పదంటే తప్పదు మరి.